హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ ఆసర పెన్షన్దారులకి మరొక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఆసర పెన్షన్ పేరుతో అయితే చాలా మందిని చాలా మోసాలు అయితే చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే కొంతమందికి కొన్ని మెసేజ్లు అనేది కొన్ని కాల్స్ అనేది రావడం జరుగుతుంది. దాని గురించి కూడా నేను చెప్తాను. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఉంటుంది, దీనికి అర్హతలు ఏమేమి ఉంటాయి, డాక్యుమెంట్స్ ఏమేమి పెడితే కొత్త పెన్షన్దారులకి అర్హత. ఇప్పుడు ఆల్రెడీ గతంలో పెన్షన్దారులకు అనేది కూడా మరొక షాకింగ్ న్యూస్ అనేది కూడా తెలపడం జరిగింది. ఇప్పుడు అనేది 2000 ఇచ్చే వారికి 4000, 4000 ఇచ్చే వారికి 6000. ఇది ఎప్పటి నుంచి ఉంటుంది, మన కొత్త పెన్షన్లకంటూ ఏమేమి ఇస్తారు, మరి పాత పెన్షన్దారులకి ఏంటి అలర్ట్ అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% మీ డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ పథకాల గురించి, మీ సేవ గురించి, ఆధార్ సెంటర్ గురించి మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడం ద్వారా మీకు డైలీ అప్డేట్స్ అనేది అక్కడి నుంచి లభించడం జరుగుతుంది. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఇప్పుడు అనేది కూడా మనకి కాల్స్, మెసేజ్లు అనేది కూడా రావడం జరిగింది. సైబర్ క్రైమ్ మెసేజ్లు అనేది కూడా వాళ్ళ నుంచి అనేది చూసుకోవచ్చు. వాళ్ళు అనేది కాల్ చేసి మీ ఆసరా పెన్షన్కి కొత్తగా అప్లికేషన్ చేసుకుంటాము, మీరు అనేది మీ డీటెయిల్స్ అనేది చెప్పండి, మీ మొబైల్ నెంబర్ చెప్పండి, మీకు ఓటీపీలు వస్తాయి చూడండి, మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, దానికి అనేది లింక్ క్లిక్ చేయండి అనేసి కూడా కాల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాంటివి అయితే మీరు ఎటువంటి కూడా నమ్మవద్దు. మీకు వచ్చే మెసేజ్లు, కాల్స్ అయితే ఏ అధికారులు అనేది కూడా చేయడం జరగదు. మీకు వస్తే లోకల్ గవర్నమెంట్ నుంచి, లోకల్ నుంచి, ఎంపీడీ ఆఫీస్ నుంచి లేదా ఎంఆర్ ఆఫీస్ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి కాల్స్ రావడం జరుగుతుంది. లేదా మీరు అనేది అక్కడి నుంచి అనేది వాళ్ళు కాల్ చేస్తే మేము వస్తామండి మీ ఆఫీస్ దగ్గరికే, మేము ఏదైనా ఉంటే అక్కడికే సర్టిఫికేట్స్ అయితే తీసుకొస్తాం, డాక్యుమెంట్స్ తీసుకొస్తాం అనేసి కూడా మీరు ఎక్కడి నుంచి అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సైబర్ క్రైమ్ మోసాలు అయితే చాలా మందికి చాలా జరగడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే కేసీఆర్ హయాంలో అనేది కూడా మనకి ఆసరా పెన్షన్ అనేది కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆసరా పెన్షన్కి వచ్చేసి దాదాపు ఓటర్ ఐడి కార్డ్స్ ద్వారానే అప్పుడల్లా అయితే కేసీఆర్ హయాంలో తీసుకోవడం జరిగింది. దాదాపు అయితే చాలా మంది ఓటర్ ఐడి కార్డులో, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పేసుకొని కొంతమంది అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. మన మీ సేవ కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అనేది కూడా కొన్ని కరెక్షన్ చేసుకున్నారు. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు మీరు. అవి అనేది కూడా రీవెరిఫికేషన్ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో చేయుత పెన్షన్ గా అయితే మారవడం జరిగింది. 2000 వచ్చే వారికి 4000, 4000 వచ్చే వారికి 6000 రూపాయలు అనేది కూడా పెంపుదల అయితే చేస్తామంటున్నారు. దీన్ని కూడా అర్హులైన వారిని గుర్తించి వాళ్ళకి అనేది కూడా రావాలనేసి ఏప్రిల్ అనేది మొదటి వారంలో అనేది కూడా ఈ పనులు అనేది కూడా శ్రీకారం అయితే చేస్తారు. ఏప్రిల్ నుంచి అయితే పెన్షన్లు పెరగడం జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్దారులు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులుగా అయితే గుర్తిస్తారు. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఈ లోపు మీరు అప్లికేషన్ చేసుకోండి. వాళ్ళు సదరం సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ చేసుకోండి. లేదా మీ సదరం సర్టిఫికేట్ రెన్యూవల్ ఉన్నా కానీ రెన్యూవల్ అనేది చేసుకోండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లేని వాళ్ళు ఉంటే మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కేవైసీ అనేది చేసుకోండి. ఇవనేది మీరు అనేది దగ్గరలో ఉండి ఏమన్నా ఓటర్ ఐడీలో కూడా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి. ఈ లోపు అయితే మనకి ఏప్రిల్ అనేది కూడా దగ్గరకు వస్తుంది. అప్పుడు అనేది కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.